మనతో పాటు పెయింటింగ్ స్టార్ ఉన్నారు. పెయింటింగ్ స్టార్ అశ్వర్ రెడ్డి గురించి నేను మాట్లాడతా అని చెప్పని ముందుకు వచ్చారు. అసలు అశ్వర్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు? అశ్వర్ రెడ్డి అంటే ఏందనుకున్నారు? ఆమె లైఫ్ లో సెట్ అవ్వడానికి ఒక వ్యక్తిని ఎంత ప్రాడ్ చేసిందంటే అని అంటాను అనుకున్నారా? ఎందుకు ప్రాడ్ చేస్తుంది ఆమె? అసలు ఏమైనా పెళ్లి చేసుకుంటా అంటే 9 కోట్లు కొట్టుడేనా? అసలు ఎట్లా కొడతారండి? అసలు నిజంగా అరే ముందే చెప్పిండు రామ్ గోపాల్ వర్మ సార్. ఏమన్నాడు తెలుసా? ఏంలే అశ్వర్ రెడ్డి చాలా డేంజర్, వెరీ వెరీ డేంజర్ అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. కానీ అయినా వినకుండా ఆ మనిషి ప్రేమ పేరు ఇక ప్రేమ చేస్తా, నేను లవ్ చేస్తా, నీవే కావాలి అని అంటే అయిపోయి ఇక పైసలు కొట్టుడేనా? చెప్పుడు. ఇప్పుడు పైసలు తిరిగి ఇస్తా అంటుంది కదా మే 1కి. ఏమి ఇస్తా అంటుడే? అందుట్లో ఇచ్చేది 1 కోటి రూపాయలు ఇస్తా, అదే ఎంతనో 1.5 కోటి ఇస్తా, మిగతా సెటిల్ అయినాక ఇస్తా అని అంటున్నది. అంటే సెటిల్ అవ్వడానికే మా ఓన్ని పైసలు నూకింది. చూసిర్రా ఇట్లుండరు. అందుకేనా లైఫ్ లో ఒక గోల్ పెట్టుకోర్రి, అర్థమైందే? అరే నేను ఇది కావాలి, ఇది చేయాలి. అరే ఇంట్లో అమ్మ నాయన వాళ్ళకి ఇంత ఇస్తరాకులో ఇంత అన్నం కూడా పెట్టారు. కానీ అరే బయట ఆడవాళ్ళు అడిగితే కోట్లు కోట్లు కొడతారు, నిజం చెప్పాలంటే. కాకపోతే ఈ దాన్ని బట్టి నేను ఒకటే చెప్తున్నా, మన సజ్జనార్ సార్ ఉన్నాడు కదా, నెలకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు తెలుసా? సోషల్ మీడియాలో చాలామంది ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి ఫ్రాడ్ చేస్తారు, మనీ అడుగుతారు, అవి అడుగుతారు, జర జాగ్రత్త ఉండండి అని చెప్పేసి ఎంత చెప్తాడు ఆయన? ఒక్కరన్నా వింటారా? అరే అంటే గేమ్లు ఆడొద్దు అంటాడు, గేమ్లు ఆడతారు, ఉరి పోసుకుంటారు, ఏడన్నా పడి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఏమైనా జర్ర ఏంలే ఇట్లా చూపించారు అంటే అయిపోయి ఇక కలాస్ పైసలు కొట్టుడే. ఇది కాదండి, లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం బతికినామంటే అదే 9 లక్షలు ఆమె 9 కోట్లు ఆమె కొట్టే బదులు అదే 9 లక్షలు మాకిస్తే ఈ కుమార్ గారు నేను పేదోళ్ళకి ఎంతో మందికి అన్నం పెడుతుంటే లేదురా? ఈయనకే 4 లక్షలు ఇచ్చి మిగతా మొత్తం పేదోళ్ళకి అన్నం పెడుతుంటే. అరే ఎప్పుడే కానీ నిజం ఆగు, లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అమ్మాయిలు అనేటోళ్ళు పరిచయం అయ్యేది ఓన్లీ ఈ రోజులల్లా దీనికి. నిజం అండి, ఏం ఫీల్ అవ్వద్దు, ఓన్లీ దీనికి అంటే పైసలకి. అంటే మోస్ట్లీ అందరు అమ్మాయిలు అట్లయితే లేరు కదా. 100లో 10% మంచోళ్ళు ఉన్నారు ఇప్పుడు. నిజం చెప్తున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకోని 100లో 10% మంచోళ్ళు ఉన్నారు. మొత్తం ఇగో పార్కులో చూస్తలేరా? పోతుంది ఇట్లా రాగానే బండి వాడు ఎక్కి పోతాడు, హలో ఎక్కడ ఉన్నావు, కాఫీ, ఇదే కథ ఉన్నది. అందుకోసమనే మంచిగా చదువుకోండి. ఆగ్రాబాయ్ మంచిగా చదువుకోండి. మీ అమ్మ నాయన చెప్పింది ఇన్నుర్రి, అమ్మ నాయనని మంచిగా చూసుకోర్రి. అరే అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయరు, ఇంత భారం పోతుంది. మీ నాయనకి ఇంత ఆసరైన వాళ్ళు అవుతారు. మీ అమ్మ నాయనలకు ఉట్టి ఏం లాభం రాబాయి మీరు? ఇప్పటికన్నా ఒళ్ళిళ్ళు అడిగినరు, అవి ఇవి చూపించిండ్రు అని చెప్పేసి పైసలు కొట్టకూడదు, సరేనా? దండం చేస్తున్నా. సభాముఖంగా అందరికి మనవి చేసేది ఒకటే మాట, దయచేసి ఎవరికి పడిపోయి మోసపోయి ఆస్తులు డబ్బులు కూడబెట్టకండి. బాయ్.